వెల్కమ్ టు 3WR న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారం మధ్య మహిళలకు భారీ ఊరట. 5,000 జమ చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ మార్గానికి శంకుస్థాపన. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వితంతు పింఛన్ల సమస్యకు త్వరలో పరిష్కారం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అయాజ్ మున్సిపాలిటీని దత్తత తీసుకుంటా మల్లు రవి. లక్సిట్పేట కౌంటింగ్ లో ఉద్రిక్తత. సీసీ ఫుటేజ్ చూపాలని అభ్యర్థుల డిమాండ్. తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. కలైంగర్ పథకం కింద ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున రాష్ట్రంలోని 1.3 కోట్ల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు ప్రకటించారు. ఈ మొత్తంలో 2,000 సమ్మర్ స్పెషల్ అని పేర్కొన్నారు. ప్రతి నెల మహిళలకు అందించే 1,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ముందుగానే అందించినట్లు తెలిపారు. அதை சமாளித்து மக்களின் உயிரை காத்தது மட்டுமில்லை, அவங்க வாழ்வாதாரத்தை காக்க 4,000 ரூபாய் நிவாரணத் தொகையையும் வழங்கணும். சென்ற ஆட்சி விட்டுட்டு போன கடுமையான நிதி நெருக்கடியை சமாளித்து ஆட்சிக்கு வந்ததுமே பல திட்டங்களை நிறைவேற்றணும். நம்ம ஆட்சிக்கு வர்றதுக்கு முன்னே மாதம் 1,000 ரூபாய் உரிமைத் தொகை வழங்கப்படும்னு அறிவித்தேன். அப்போ இது சாத்தியமே இல்லைன்னு சிலர் சொன்னாங்க. ஆனாலும் நிதி நெருக்கடியை சமாளித்து ஒன்றிய அரசினுடைய ஓரவஞ்சனையை மீறி கடந்த 2023ஆம் ஆண்டு செப்டம்பர் மாதம் முதல் கலைஞர் மகளிர் உரிமை திட்டத்தை வெற்றிகரமாக செயல்படுத்திட்டு வரோம். முதல்ல 1,13,00,000 மகளிருக்கு பயனளித்த இந்த திட்டம் அண்மையில் அது விரிவுபடுத்தப்பட்டு இப்போ 1,31,00,000 குடும்பத் தலைவிகள் பயன்பெற்று வராங்க. இது வெறும் நிதி உதவி இல்லை, சமூகத்தில் பெண்கள் ஆற்றும் பங்களிப்பை. శ్రీకాళహస్తి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మార్గానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీకాళహస్తి క్షేత్రగిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధితో భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణకి చాలా ముందుండి నడిపిస్తున్న ఆలయాల నిర్వహణకి నిరాదరణకి గురై అలాంటి పరిస్థితుల్లో ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు బాధ్యత తీసుకున్న తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారి పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరిగిండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా
మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు, ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. వితంతు పింఛన్లకు త్వరలో మోక్షం కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పింఛన్ల పంపిణీపై ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అడిగిన ప్రశ్నకు ఆయన అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన వితంతువులకు పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవారికి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. పింఛన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2029 నాటికి 39 లక్షల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అది తక్కువ అధ్యక్ష. 54,10,000 పెన్షన్స్ 2019కి ఉన్నాయి అధ్యక్ష. అక్కడి నుంచి వాళ్ళు 65 లక్షలు చేశారని చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే 39 అనేది చాలా తప్పు. 54,10,000 పెన్షన్స్ 2019 నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం. మరి అలాగే పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు గత 20 నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష. గత గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్తవి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ 20 నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. పైగా స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. ఎవరైతే భర్త చనిపోతారో వృద్ధాప్యం పెన్షన్లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలగకుండా, ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ ఆ కుటుంబానికి కొంచెం సాయం ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుమారు ఇప్పటికే 2,50,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష. స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష. వాళ్ళు 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 3 నెలల కాలంలో కూడా 1 నెల గత ప్రభుత్వంలో 1 నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఏ నెలలో వచ్చినా కూడా 3 నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదా కొడుకు దగ్గర ఉండడానికి కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా గౌరవప్రదంగా 3 నెలల్లో ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అమరావతి లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రాజెక్టులు మరియు కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టుల పురోగతిపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులు దశల వారీగా కొనసాగుతున్నాయని తెలిపారు. భూసేకరణ, ఆర్థిక మంజూరులు, సాంకేతిక అనుమతులు ప్రక్రియలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో సాగునీటి సదుపాయం మెరుగుపడటంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కొడమూరు, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్కి సంబంధించి మేజర్గాను, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని, ఎమ్మినగూరు, మంత్రాలయం, ప్రతికొండ, కొడుమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష. దీనికోసం 2019 ఫిబ్రవరిలో 2,890 కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో, అంటే ఏదైతే ఈ గుండ్రేవుల ద్వారా
మన రాష్ట్రంలో అయితే 11 గ్రామాలు ముంపుకు గురవుతూనే 15,200 ఎకరాలు. అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష. కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 5 గ్రామాలు అంటే 7,800 ఎకరాలు ముంపుకు గురవడం, కర్ణాటకలో 400 ఎకరాలు అంటే టోటల్గా 23,129 ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్ స్టేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే కేఆర్ఎంబి అదేవిధంగా సిడబ్ల్యూసి అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఒకటి రావాల్సి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇంటర్ స్టేట్ అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మల్లు రవి అయాజ్ మున్సిపాలిటీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలు తనను ఓడించినా కూడా ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాసేవే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని మల్లు రవి పేర్కొన్నారు. ఈ ఐజా పట్టణాన్ని నేను పార్లమెంట్ సభ్యుడిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో దత్తత తీసుకున్నానని ప్రకటించాను. ఈ దత్తత తీసుకోవటం వల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రోడ్ల కోసం గాని, డ్రైన్ల కోసం గాని, ఇండ్ల కోసం గాని, పెన్షన్ల కోసం గాని, రేషన్ కార్డుల కోసం గాని, ఉద్యోగం కోసం గాని అన్ని రకాల స్కీములు ప్రణాళికలు ఈ ఐజా పట్టణంలో ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానంలో ఒక పెను మార్పు తీసుకొని రావాలనే ఉద్దేశంతో నేను సంపత్ గారు మాట్లాడుకుని మరి దీన్ని దత్తత తీసుకోవటం జరిగింది. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3వ వార్డుకు సంబంధించిన 2వ బ్యాలెట్ పెట్టెలకు కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారులు అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కౌంటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది, ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పండి. మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. దద్దమ్మలాగా చదువు ట్రైనింగ్ ఉండదా? ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్ తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, క్లాత్ ప్యాకింగ్ చూడండి. అది చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు చెప్పండి. ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు? ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. చూపించండి అప్ టు డేట్. అరే వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు. దీనికి మార్కింగ్ ఇచ్చుకున్నారా? 3వ వార్డు గిట్ట మాకు తెలియదు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ సాగర తీరాన మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న ఆదివారం 41వ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. విశాఖ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు రాకూడదనే సంకల్పంతో 40 ఏళ్ల క్రితం ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ఈ ఏడాది కూడా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులచే పవిత్ర జలాలు, పళ్ల రసాలతో శివలింగానికి అభిషేకం నిర్వహించనున్నారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. రేపు 15న టీఎస్ఆర్ ఆధ్వర్యంలో 41వ మహా కుంభాభిషేకం చేయబోతున్నారు. ఇది గడిచిన 40 సంవత్సరాల ఈ తాతగారైన శివభక్తులు గారు ఒకటే చెప్పారు, సుబ్రహ్మణ్య గారు, ఇది విశాఖపట్నంలో మీరు చేస్తే విశాఖపట్నం ప్రజలకి మంచిదని, ఎటువంటి ఆటంకం రాకుండా విశాఖపట్నం అవుతాయని చెప్పి మనం చేశారు. క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్య గారు ఆచరిస్తున్నారు. మరి మనం చూసాం, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్లు వచ్చినా, ఎన్నో ప్రజలు వచ్చినా, కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం ఏమి కాకుండా ఈనాడు ప్రశాంతంగా మేము ఒకటే పిలిపిస్తున్నాం, రేపు 15. ఎందుకంటే చాలామంది నేవీ మేళ వల్ల ఆటంకం వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే నేవీ కమాండర్ మనోజ్ కుమార్ కట్టడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, డెఫినెట్గా నేవీ కమాండర్ మనోజ్ కుమార్ ఒకటే అన్నారు, మేము ఈ కార్యక్రమం ఆపం, నేను కూడా శివభక్తునే, డెఫినెట్గా మేము అడ్జస్ట్ చేసుకొని మీకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి అని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇదే విషయం చెప్పారు, ఫోన్ చేసి మాట్లాడారు, మీరు సపోర్ట్ అని చెప్పారు. డెఫినెట్గా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ. రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం సుబ్బరామరెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తారు, అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం చేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజు మధ్యాహ్నం హోమం, సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది. దాన్ని డెఫినెట్గా ఇది ఎందుకంటే ఏమీ ఆశించకుండా సుబ్బరామరెడ్డి గారు 41వ సంవత్సరం ప్రజలు బాగుండాలి, నేను ఏదైతే విశాఖ దత్తత తీసుకున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు. ఎందుకంటే ఇది అందరికీ రాజు ఉదయం, మరి నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేస్తున్న పుణ్యం అదృష్టం మనం చేస్తాను. డెఫినెట్గా రేపు 15వ తారీఖుని ప్రజల్ని, శివభక్తుల్ని అందరినీ పాల్గొని కోరుతారు. ఈ కార్యక్రమాన్ని జయప్రద దివస్గా తెలుగు శక్తి ఉత్సవ కన్వీనర్గా మనం చేస్తాం. ఎమిగ్నూరు కోతులబావి ప్రాంతంలో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న 15 కుటుంబాలు తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశాయి. మున్సిపల్ అధికారులు శాశ్వత దుకాణాలు కట్టిస్తామని చెప్పడంతో షాపులు ఖాళీ చేశామని, తర్వాత గుడి స్థలం అంటూ వివాదం సృష్టించారని ఆరోపించాయి. జిల్లా టీడీపీ ప్రతినిధి బందెన్వాస్ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి కూడా షాపులు తిరిగి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేము కోతులబావి దగ్గర ప్లేస్లో ఇన్ని కుటుంబాలు జీవిస్తున్నామన్నా. గత 60-70 సంవత్సరాల నుంచి మేము జీవిస్తున్నాము. ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ, టీడీపీ పార్టీలు కానీ ఎవరిని కూడా మమ్మల్ని ఇంతవరకు టచ్ చేసింది లేదు, అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పింది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు గతంలో వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన హామీ, ఎప్పటికైనా మీకు మేము పర్మనెంట్గా పట్టాలు ఇస్తానని భీమోహన్ రెడ్డి గారు చెప్పినారు. అదేవిధంగా ఆయన క్రీసేసినందుకు జయనాగేశ్వర రెడ్డి గారు పిలిచి, మీది మున్సిపాలిటీ స్థలము, మీరు ఖాళీ చేస్తే మీకే ఆ ప్లేస్లో స్థలాలకు అందరికీ మీకు బంకులు వేసిస్తాము, మీరంతా రోడ్డుకు వచ్చినారు, కొద్దిగా ఎన్నిక జరిపి మిమ్మల్ని అంతా లైన్గా ఒకే లెవెల్గా మీకు చేస్తామని చెప్పినారు. అందుకు కమిషనర్ గారు పోయిన సంవత్సరం డిసెంబర్లో పిలిపించి చెప్పడం జరిగింది. మేము తర్వాత ఎమ్మెల్యేతో కలిసే మీకే చేస్తామని చెప్పినారు. అందుకు ఆ ఎమ్మెల్యే కమిషనర్ మాటిని మేము కాల్ చేసినాము. ప్లేస్ అంతా ఖాళీ చేసిన తర్వాత వీళ్ళు దౌర్జన్యంగా విశ్వ హిందూ పరిషత్తుల్లో వచ్చేసి కాంపౌండ్ వేసి స్థలము టెంపుల్ అని బెదిరిస్తున్నారు. మమ్మల్ని అక్కడ దగ్గర రానియడం లేదు, మా బండలు వాళ్ళు కొడుతున్నారు, మమ్మల్ని దగ్గర కూడా రానియడం లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా ఎలాగైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కమిషనర్ సార్ చెప్పిన దానికోసం ఆయన విలువ ఇస్తాం సార్, మేము 10 అడుగులు వెనుక పోవాలని చెప్పిన దానికోసం మేము తీసినాం సార్. మేము ఇప్పుడు ఎవరో వచ్చి కాస్త అదింత తీసిన దానికోసమే మాది అని పట్టి మాకు కులాల మతాలు అడ్డం పెడుతుంటారు సార్. ముస్లిమ్స్లు బతుకుతుంటారు అక్కడ ఎక్కువ, హిందువులు తక్కువ బతుకుతుంటారు సార్. అట్లాంటి వాళ్ళు అంతా మనుషులంతా ఒకటే సార్. ఎవరికైనా మేము దేవుడే కదా సార్.
అని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి సార్, తెలుగు కమిషనర్ సార్, న్యాయం చేయండి సార్. ఇప్పుడు నిజమరి తీసి పారిస్తున్నారు సార్, మాకు న్యాయం చేయండి సార్, దయచేసి న్యాయం. రోడ్న పడ్డాం సార్, మా భార్య తీరిపోయింది సార్, కొంచెం చేయండి సార్. మా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు సార్, దయచేసి మీకు నమస్కారం చెప్తాను సార్. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలో ఉద్యోగులు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమానికి కలెక్టర్ అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ఉపాధ్యాయులు తమ ధర్నాలు, నిరసనలు, కార్యక్రమాలను కొనసాగించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎస్టీయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన్ మోహన్ రెడ్డి, షేక్ ఇలియాస్ మీడియాతో మాట్లాడారు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు 30% మేర మధ్యంతర భృతిని మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, 2003 డిఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు మదన్ మోహన్ రెడ్డి. ఎస్టీయు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఎన్నికల ప్రణాళికలో, ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయాలా, ఏదైతే ఆర్థిక పరమైనటువంటి హామీలు ఉద్యోగస్తులకు ఇచ్చిందో అదన్నీ కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో మా రాష్ట్ర శాఖ దశలవారీ పోరాటాన్ని పిలుపునిచ్చింది. అందులో భాగంగా జనవరి 30వ తేదీ ప్రతి మండల కేంద్రంలో కూడా తహసీల్దార్లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీ జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించమని తెలియజేశారు. ఫిబ్రవరి 25వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ముఖ్యంగా 12వ పిఆర్సీ కమిషన్ కు చైర్పర్సన్ ని నియమించాలి. అలాగే 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏలు 4 కూడా మాకు వెంటనే మంజూరు చేయాలి. సిపిఎస్ విధానం పైన సమగ్రమైనటువంటి విధానం మేము తీసుకొస్తామని చెప్పి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. గతంలో మనకు ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మెరుగైనటువంటి విధానాన్ని సిపిఎస్ విధానం పైన ప్రకటిస్తామని. సో ఆ డిమాండ్ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి 15 నెలలు కావస్తున్న గ్రాట్యుటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా గ్రాట్యుటీ మంజూరు చేయాలి. అలాగే పిఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఫైనల్ పేమెంట్స్ సంవత్సరాలు 15 నెలలు 16 నెలలు అయింది, ఇప్పటికీ అట్లే పెండింగ్ లోనే ఉన్నాయి. సో వాళ్ళు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళ విషయంగా కానీ, లేదు ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కానీ ఈ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వము ఇవ్వలేదు ఇంతవరకు. సో ఇవన్నీ కూడా ఈ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కూడా దశలవారీ పోరాటంలో ఈ రోజు జిల్లా స్థాయిలో చేస్తున్నాము. సో వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఎస్టీయు జిల్లా శాఖ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.